ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. హాయ్ అండి, నేను మీ మధు. ఈరోజు టాపిక్ వచ్చేసి ట్రైన్ కన్స్ట్రక్షన్ ఉన్నట్టుగానే బస్లో మనకు ఫ్రీగా వెళ్తున్నట్టుగా విమానంలో కూడా మనకేమైనా కన్స్ట్రక్షన్ ఉందా అక్క, దాని గురించి వివరాలు కొంచెం ఏమైనా చెప్తావా అని కామెంట్ చేశారనమాట. ఓకే, అయితే బస్లో లాగా ట్రైన్లో లాగా విమానంలో కూడా కన్స్ట్రక్షన్ ఉందండి. మీరు విన్నది నిజమే. దాని గురించి పర్సంటేజ్ ఎంత ఉండాలి, ఏ విమానం మన దివ్యాంగులకి సపోర్ట్ చేస్తుంది, రాయితీ ఇస్తుంది, అట్లాగే దానికి గల ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, వీటన్నిటి సమాహారమే ఈరోజు వీడియో అన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అట్లాగే మన వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. చలో, అయితే వీడియోలో ఏమాత్రం పొరపాటు జరగకుండా పర్సంటేజ్ ఎంత ఉండాలనేది కూడా తెలుసుకుందాం. అట్లాగే ఏ విమాన సర్వీసు మనకి కన్సెషన్ ఇస్తుందంటే ఎయిర్ ఇండియా. మిగతా ఏవి కాదండి, దివ్యాంగులకు ఎయిర్ ఇండియా హాఫ్ టికెట్ ఇస్తుంది. 80% అబోవ్ ఉండాలి, మినిమం 80% ఉండాలి ఎయిర్ ఇండియా. ఓకేనా? ప్రస్తుతం ఎయిర్ ఇండియా 80% అంతకంటే ఎక్కువ లోకోమోటర్ డిజేబిలిటీ ఉన్న భారతీయ పౌరులకు దేశీయ విమాన ప్రయాణంలో ఎకనామికల్లీ క్లాస్ బేస్ ఫేర్ పైన 50% రాయితీ అందిస్తుంది. అర్థమైందా? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలండి మీరు. అందుకని ఈ వీడియో చేయడానికి గల కారణం కూడా, సగం టికెట్ 100లో 50 అనుకుంటున్నారు. కాదు, ఈ వివరంగా చెప్తాను చూడండి. చాలా మంది 50% రాయితీ అంటే మొత్తం టికెట్ సగం ధరకు వస్తుంది అని అనుకుంటారు. కానీ ఇది సరి అయినది కాదు. ఉదాహరణకు ఒక టికెట్ ధర 3,000 రూపాయలు ఉందనుకోండి. ఆ 3,000లో బేస్ ఫేర్ ప్లస్ జిఎస్టి, ఎయిర్పోర్ట్ ఛార్జెస్, ఇతర ఫీజెస్ ఉంటాయి. ఎయిర్ ఇండియా ఇచ్చే 50% రాయితీ కేవలం బేస్ ఫేర్ పైనే వర్తిస్తుంది. అంటే మొత్తం 3,000 టికెట్ ఉంటే 1,500కి అయితే రాదు. బేస్ ఫేర్ ఎంత ఉందో దానిలో మాత్రమే తగ్గుతుంది. కాబట్టి టికెట్ ధర కొంత తగ్గుతుంది, కానీ సగం ధర కానీ వస్తుందని చాలా మంది అపోహలు పడుతున్నారు. అట్లా కాదండి. ఓకేనా? అర్థమైందా? కాబట్టి ఈ రాయితీ పొందడానికి ప్రయాణికుల దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్లు ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. యూడిఐడి కార్డ్, కంపల్సరీగా యూడిఐడి కార్డు ఉండాలి. మన దివ్యాంగుల సదరం సర్టిఫికేట్ ఉండాలి. అలాగే దివ్యాంగ తత్వం 80% అంతకంటే ఎక్కువ ఉన్నట్లు ధృవీకరించబడి ఉండాలి. ఇప్పుడు టికెట్ రాయితీ మాత్రమే కాదు, ఎయిర్ ఇండియా దివ్యాంగ ప్రయాణికులకు అనేక ఉచిత సౌకర్యాలను కూడా అందిస్తుంది. అవేంటో తెలుసుకుందాం. ఉచిత వీల్ చైర్ సదుపాయం ఇదొకటి అన్నమాట. చెక్ ఇన్ కౌంటర్ నుంచి విమానం సీటు వరకు సహాయం అందిస్తారు. ఈ సహాయం మీకు రావాలి అంటే మీరు టికెట్ ఎప్పుడైతే బుక్ చేసుకుంటారో 48 గంటల ముందు ఇవన్నీ మీకు టికెట్ బుక్ చేసుకునేటప్పుడే మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్కడా చెప్పరు ఫ్రెండ్స్, నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే మీరు కంపల్సరీగా దాంట్లో ఇంక్లూడ్ చేయాలి. ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళైతే మాకు వీల్ చైర్ కావాలి, మీ అవకాశాన్ని బట్టి వీల్ చైరు ప్లస్ ఇంకోటి మాకు అవి తెలియదు కదా, బోర్డింగ్ పాస్ కాడి నుంచి ఎక్కించేంత వరకు కూడా వీళ్ళే సహాయంగా ఉంటారు. అటువంటి సదుపాయం కావాలి అని కూడా మీరే ఫిలప్ చేసేటప్పుడు అడగాలన్నమాట. ప్రాధాన్యత బోర్డింగ్ అంటే అందరికంటే ముందుగా విమానంలోకి ఎక్కే అవకాశాన్ని కల్పిస్తారు. ముందుగా ఫస్ట్గా మన దివ్యాంగుల్నే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చి ఎక్కనిస్తారనమాట. విమానం దిగిన తర్వాత బయటకు వచ్చేంత వరకు కూడా సహాయం కూడా ఉంటుంది. అవసరాన్ని బట్టి ప్రత్యేక సీటింగ్ సదుపాయాలు, మనకి వాష్రూమ్కి కొంచెం ఏమైనా ఇబ్బందిగా ఉంటుందేమోనని దాని దగ్గరగా ఉండే సీటు మనకు కేటాయిస్తారు. ఓకే, అవసరాన్ని బట్టి ప్రత్యేక సీటింగ్ ఉంటుంది. ఎయిర్ ఇండియా ప్రయాణికులను 3 రకాలుగా గుర్తిస్తారు.
WCHR అంటే కొంత నడవగలిగేవారు. WCHS అంటే నడవగలిగిన మెట్లు ఎక్కలేని వారు. WCHC అంటే పూర్తిగా వీల్ చైర్ పైన ఆధారపడి ఉండేవారు. అంటే టికెట్ బుక్ చేసుకునే సమయంలో మీ అవసరాన్ని ముందుగానే తెలియజేయడం చాలా ముఖ్యం. అదే నేను చెప్తుంది కూడా. ఇంకో విషయం, చాలా మంది అడిగే ప్రశ్న ఏమిటంటే దివ్యాంగుడితో పాటు ఎస్కార్ట్ కూడా 50% రాయితీ ఉంటుందా అని. లేదండి, ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో ఎస్కార్ట్ కి ప్రత్యేక టికెట్ కానీ రాయితీ కానీ లేదు. ఎస్కార్ట్ సాధారణ టికెట్ తీసుకోవాల్సిందే. అయితే దివ్యాంగ ప్రయాణికుడికి అవసరమైన ఎయిర్పోర్ట్ సహాయం మాత్రం ఎయిర్ ఇండియా సిబ్బంది అందిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు ప్రతిదీ మీతోనే షేర్ చేసుకున్నా. 80% కంటే ఎక్కువ అద్దె పెట్టుకున్న వికలాంగతత్వం ఉన్న వారికి ఎయిర్ ఇండియా బేస్ ఫేర్లో 50% రాయితీ లభిస్తుంది. అలాగే ఉచిత వీల్చైర్, ఎయిర్పోర్ట్ సహాయము, ప్రాధాన్యత బోర్డింగ్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సమాచారం మీకు కనుక ఉపయోగకరంగా అనిపిస్తే మీ దివ్యాంగ మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. మనకు ఉపయోగం లేకపోయినా ఇంకెవరికైనా ఉపయోగం ఉండొచ్చు కదా, వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి ఉపయోగకరమైన సమాచారాన్ని లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ద్వారాగా నేను అన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటాను. మీకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలతో వీడియోలతో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీ సపోర్ట్ నాకు ఇస్తూనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జై హింద్. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్లాగా రిపీటెడ్ కామెంట్స్ వచ్చినాయి అన్నమాట నాకు. రాయితీ దీంట్లో కూడా మనకి విమానాల గురించి కూడా తెలియజేయక్క, నువ్వు గతంలో మాకు ట్రైన్ కన్స్ట్రక్షన్ గురించి, బస్ గురించి తెలియజేసావు కదా. ఏమో చాలా మంది ట్రైన్ లాగా ఈ విమానాలని కూడా ఉపయోగించుకోవచ్చు కదా అని. చాలా మంచి ఆలోచన. మీ ఆలోచనకి తగ్గట్టు నాకు తెలిసిన ప్రతిదీ మీతో షేర్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.